ఏపీలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ గూటికి చేరారు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం జెండా కప్పుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి 6 నెలలైనా ఇప్పటి వరకు ఆమోదించలేదని, ఏపీ అభివృద్ధి సీఎం చంద్రబాబుతో సాధ్యమని అన్నారు ముగ్గురు నేతలు. ఏపీలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే పార్టీ పదవులకు ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా వారి రాజీనామాలను మండలి చైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేటకు చెందిన మర్రి రాజశేఖర్ వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్తో ఉన్నారు. 2019లో వైసీపీ తరపున చిలుకలూరుపేటను మర్రి రాజశేఖర్ కు కాకుండా విడుదల రజనీకి ఇచ్చారు జగన్. ఆ తర్వాత మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తానంటూ బహిరంగ సభలో ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల రజనీ, మర్రి రాజశేఖర్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత 2024 ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ ఇవ్వగా 2024లో చిలుకలూరుపేట సీటును మరొకరికి కేటాయించారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత చిలుకలూరుపేట ఇన్ఛార్జిగా మరోసారి విడుదల రజనీకి అవకాశం ఇచ్చారు జగన్. మరి రాజశేఖర్ కు వైసీపీలో ప్రాధాన్యం లేకుండా చేయడంతో మనస్తాపం చెందారు. దీంతో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి 6 నెలలైనా ఇప్పటికీ చైర్మన్ ఆమోదించలేదన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పదంలో నడుస్తోందని, అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు టీడీపీలో చేరినట్లు మర్రి రాజశేఖర్ స్పష్టం చేశారు. కానీ ఇంతవరకు కూడా రాజీనామాలు యాక్సెప్ట్ చేయలేదు, చేస్తారని కూడా ముందు మాకు ఎటువంటి కూడా ఆశ కూడా లేదు. మరి దానితోటి వాళ్ళ యొక్క చర్యల వలన విసిగి వేసారిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తిరుపతి జిల్లాకు చెందిన బల్లి కళ్యాణ్ చక్రవర్తి టీడీపీలో చేరారు. కళ్యాణ్ తండ్రి బల్లి దుర్గాప్రసాద్ గూడూరు నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మరణించారు. ఆ తర్వాత వైసీపీ అధిష్టానం బల్లి కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సొంత గూటికి రావడంతో ఎంతో సంతోషంగా ఉందని కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. తిరిగి మా సొంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో మా తండ్రి గారు 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా, 1 పర్యాయం మంత్రివర్యులుగా మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల మేము పార్టీ మారినా తిరిగి ఈరోజు మా సొంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు నేను రాజీనామా చేసి నా పార్టీ సభ్యత్వానికి మరియు ఎమ్మెల్సీ పదవికి ఇంచుమించు ఈ రోజుతో 13 నెలలైంది. కాకినాడకు చెందిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ తెలుగుదేశం గూటికి చేరారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకే టీడీపీలో చేరినట్లు తెలిపారు. సో మేమందరూ కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి, అలాగే మన ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి పార్టీలో చేరాము. అలాగే డెఫినెట్లీ మేమందరూ కూడా పార్టీకి మంచి పేరు తీసుకొస్తాం. అలాగే వీఆర్ సర్వీస్ డెడికేటెడ్. మీ అందరి ఆశీస్సులు కూడా మాకు కావాలి. తమ రాజీనామాలపై త్వరగా మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవాలని ముగ్గురు డిమాండ్ చేస్తున్నారు.